సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్య సాక్షి. లేవీ కాండం ప్రారంభించాం. దీనిలో పాత నిబంధనలో దేవుడు ఎలాగా బలులు ఎలాంటి తేవాలో, నైవేద్యాలు ఎలా అర్పించాలో, దేవుడు కోరిన హోమము అంటే ఎలాంటిదో, ఇవన్నీ ఆచార సంబంధమైన వాక్యాలన్నీ లేవీ కాండములో ఉన్నాయి. ఏ అధ్యాయం చూసినా దేవునికి బలి ఎలా ఇవ్వాలో, వేటిని ఇవ్వాలో, కొన్ని నియమాలు నిబంధనలు ఇవన్నీ దేవుడు కట్టడగా వారికి ఇచ్చాడు. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే సంఖ్యాకాండములోకి వస్తే కూడా దీనిలో కూడా ప్రత్యక్షపు గుడారములో యాజకులు ఎలా ప్రవర్తించాలో, గిన్నెలు ఎలాంటివి ఉండాలో, బలి అర్పించిన ఆ బలి పశువును ఏం చేయాలో ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ ఆజ్ఞలు గనుక అవి ఆరాధనకు ఉపయోగపడవు గనుక మనము చదువుకుంటూ ఏకముగా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఒక చరిత్ర మనం చూస్తాం. ప్రతి అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో దేవుని ఆరాధన కొరకు ప్రయోజనకరమైనవి, ఉపయోగకరమైనవి ఎంపిక చేసి ఆదివారపు ఆరాధన కొరకు వాటిని చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదువుకుందాం. 120వ పేజీలో, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. అతడు నా ఇంటి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపవద్దు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపటనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. బైబిల్లో ఉన్న కొన్ని సంఘటనలు మనకు కంఠస్థం ఉంటాయి. మనలో చాలామంది బైబిల్ అనేక సార్లు చదివి ఉంటారు కనుక ఏ అధ్యాయంలో ఏ విషయము రాయబడి ఉందో మనకు కంఠస్థం ఉంటుంది. ఒకానొక సందర్భంలో మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని అతని సహోదరి అహరోనులు ఆయనకి విరోధముగా మాట్లాడారని, దేవుడు దిగివచ్చి వారిని శిక్షించాడని, అయితే మోషే వారి పక్షంగా విజ్ఞాపన చేయగా దేవుడు వారిని క్షమించాడని ఒక చరిత్ర మనం విన్నాం. వినినట్టు గుర్తుంది. అయితే అది సంఖ్యాకాండములు 12వ అధ్యాయంలో వ్రాయబడినట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బైబిల్ అంతా పోలిక. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథములో ఉన్న చరిత్ర అంతా ప్రస్తుత కాలపు విశ్వాసులమైన మనకు పోలికగా ఉన్నది. ఉదాహరణకు, పైన దేవుడు ఉన్నాడు, క్రింద పాపులైన మనుషులు ఉన్నారు. ఆ స్టోరీ మీకు చెబుతాను. దేవుడు మోషేను నాయకునిగా ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలీయులు అని తన ప్రజలను నడిపించడానికి. అయితే మోషే సహోదరి మరియు అహరోన్ అనే వాళ్ళు మోషేకు ఎంతో సహకారులుగా ఉన్నారు. మానవ బుద్ధి గనుక అసూయ ద్వేషాలు అనేవి రావడం సహజమే. ఏం కలత వాళ్ళ మధ్యలో వచ్చిందో, కొంచెం ఒకరినొకరు మాటలు అనుకున్నారు. దేవునికి అది ఇష్టం అవ్వలేదు. నేను ఏర్పరచుకొనిన నా సేవకుడగు మోషేకు వ్యతిరేకంగా
మీరెందుకు మాట్లాడారు? ఆయన పాపం ఏమీ చేయలేదు, ఆయన తనకిష్టం వచ్చిన ఆమెను వివాహం చేసుకున్నాడు అంతే. ఎందుకు ఆయనకు విరోధంగా మాట్లాడారు అని దేవుడు వారిని మీద కోపగించగానే ఆ సహోదరికి కుష్ఠరోగం వచ్చింది స్పాట్లోనే. అప్పటికప్పుడు చేతులు తినివేయడం, అప్పటికప్పుడు మనిషి పీక్కుపోయిన శవం వలె అయిపోవడం, ఇక చనిపోవడానికి క్షీణించిపోయినట్టుగా అయిపోవడం జరిగింది. వెంటనే అహరోను పశ్చాత్తాపడతాడు, మేము చేసింది తప్పు అని. అప్పుడు మోషే దేవునికి విజ్ఞాపన చేస్తాడు, వాళ్లకు సహాయం చేయి, వాళ్ళను కరుణించు అని. దేవుడు మోషే చేసిన ప్రార్థన విని ఆమెను తిరిగి బాగు చేస్తాడు. ఇక్కడ పైన దేవుడు ఉన్నాడు, క్రింద పాపులైన మనుషులు మిరియాము అహరోన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు మోషే వారి పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. అలాగే యేసుక్రీస్తును దేవుడు మనకు మధ్యవర్తిగా ఉంచాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నామములో మనం చేసింది తప్పు అని ఒప్పుకుంటామో, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని క్షమిస్తాడు అనేది సత్యం. ఇక్కడ మోషే యేసు ప్రభుకి గుర్తుగా ఉన్నాడు, అహరోను మిరియాములు పాపులమైన మనకు గుర్తుగా ఉన్నారు. దేవుడు క్షమించేవాడు, అయితే పశ్చాత్తాపడిన వారిని ఆయన క్షమిస్తాడే కానీ నేనేం చేశాను, నేనేం పాపం చేయలేదే, బాగానే ఉన్నాను అనుకొని తమ తప్పును కప్పిపుచ్చుకునే వారికి దేవుడు ఎన్నడూ క్షమాపణ ఇవ్వడు. అది 12వ అధ్యాయంలో రాయబడిన సందర్భము. దీనిని మనం ఆరాధన కొరకు ఉపయోగించుకుందాం. మొదటి వచనములో మిరియాము అహరోనులు మోషేకు విరోధముగా మాట్లాడారు. 2 విషయాల్లో వారు విరోధముగా మాట్లాడారు. ఒక విషయంలో కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు, రెండవది మోషే చేత మాత్రమే మరి దేవుడు ఈ అద్భుతాలన్నీ చేయిస్తున్నాడా, పలికించాడా? 2వ వచనంలో ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకున్నారు. పాపం అనేది చేసేదే కాకపోవచ్చు, అనుకున్నది కూడా పాపమే. చేద్దాం అనుకున్న దాన్నే దేవుడు పాపముగా లెక్కిస్తాడు. మనము చాలా పాపాలు చెయ్యము, కానీ చేయడానికి ఆలోచన చేస్తాం, చేస్తే భలే ఉంటుంది అని అనుకుంటాం. ఎప్పుడైతే అలా అనుకుంటామో అవకాశం కోసం మనం ఎదురు చూస్తాం. అవకాశం లేదు గనుక చాలామంది పాపం చేయరు, కానీ అవకాశం ఉంటే తప్పక వాళ్ళు అనుకున్నది చేసేస్తారు. ఇప్పుడు మీకు చెరుకు రసం తాగాలని అనిపించింది, ఊరికే దాహంగా ఉండి. అప్పుడు చెరుకు రసం అందుబాటులో ఉంది, మీ స్నేహితులు ఎవరో రా చెరో గ్లాసు తాగుదామరా అన్నారు. అప్పుడు మీకు ఆశ ఉంది కాబట్టి ఆ అవసరత రాగానే, ఆ అవకాశం రాగానే వెంటనే దాన్ని మనం తీసుకుంటాం. దేవుడు లూసిఫర్ అనే ప్రధాన దూత హృదయములో తాను దేవుడంతటి వాడిని అయిపోవాలి అనే కోరిక వచ్చిందంతే, ఇంకా వాడు ఏమీ చేయలేదు. దేవునితో తనను సమానంగా చేసుకుంటాను అనుకున్నాడంతే. ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో దేవుడు అతన్ని పైనుండి కిందకు పడవేశాడు. గనుక పాపం అనేది ఆ క్రియ చేస్తేనే కాదు, చేద్దాం అనుకుంటేనే చేసేసినంత పని. యేసుప్రభు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే అతని హృదయమందు ఆమెతో వ్యభిచరించేశాడు అని ప్రభు చెప్పాడు. కనుక పాత నిబంధన గ్రంథంలో పాపం చేస్తే తప్పు,
క్రొత్త నిబంధన నీతి ఎంత గొప్పదంటే అలాంటి తలంపులు కలిగి ఉంటేనే తప్పు. దేవుడు ఎంత గొప్పవాడంటే మనము ఏమి తలస్తున్నామో అనేది ఆయనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం కూడా ఇచ్చేస్తాడు. కనుక మన తలంపులు, ఊహలు కూడా దేవుడు గమనిస్తున్నాడు అనుకొని పవిత్రంగా ఉంచుకోవాలి. మనము ఏమి తలంచాలో మన ఇష్టం, దేనిని జ్ఞాపకం చేసుకోవాలో అనేది మన ఇష్టం, దేనిని మనం మర్చిపోవాలా అనేది కూడా మన ఇష్టమే. మనం అనుకుంటాం ఈరోజు ఫలానా వ్యక్తిని గుర్తు చేసుకుందాం అనుకుంటే అతన్నే గుర్తు చేసుకుంటాం. లేకపోతే ఈరోజు మనం ఫలాని విషయం గురించి ఆలోచన చేద్దాము అని అనుకుంటే మనం దాని గురించి ఆలోచన చేస్తాం. అంటే మైండ్ హృదయం యొక్క కంట్రోల్లో ఉంటుంది. నేను అనేవాడు హృదయం. అందుకనే ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఐ అని ఇక్కడ పెట్టుకుంటారు గుండె మీద వాళ్ళ ఎడం చెయ్య, యు అని ఎదుటి వ్యక్తికి చూపిస్తారు. కనుక నేను అంటే హృదయం. మన హృదయములో ఉన్న ఆలోచనను బట్టి మనము ఏమి తలంచాలా అనేది మనం ఆలోచిస్తాం, అదే తలస్తాం. బైబిల్ ఏమంటుందంటే తలంపు మనకు పుట్టక ముందే అదేంటో దేవుడికి తెలుసట. తలలో తలంపులు ఉంటాయి. ఈ హృదయములో ఉన్న నైజము స్వభావాన్ని బట్టి ఇక్కడ నుండి ఇక్కడికి రాకముందే ఇక్కడ ఏముందో ఆయనకు తెలిసిపోతుంది. దేవుడు ఎంత గొప్పవాడో అనేది మనం అర్థం చేసుకుంటే మనం పాపం చెయ్యం. దేవుడికి తెలియదులే మనమేమి తలస్తున్నామో, ఏమి చేద్దామనుకుంటున్నామో, మన ఊహలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలియదు అనుకున్నప్పుడే మనం పాపం చేస్తాం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పాపం చేయరు అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమను, దేవుని గొప్పతనాన్ని ఎరిగిన వారు ఆయనకు విరుద్ధమైంది ఏది చేయరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నేను ఏమి చేద్దామనుకుంటున్నానో దేవుడికి తెలిసిపోతుంది. కనుక దేవుడు నేను చేద్దామనుకున్న దాన్ని చెయ్యకముందే చేద్దామనుకున్న దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే అవగాహన వాళ్ళకు ఉంటుంది. కనుక వారు సులువుగా పాపం చేయరు. వాళ్ళ తలంపులు, ఊహలు కూడా పవిత్రంగా కాపాడుకుంటారు. వస్తాయి చెడ్డ తలంపులు వస్తాయి, వెంటనే వారు శుద్ధి పొందుతారు మనసులోనే. ఈ మిరియాము అనే ఈ వ్యక్తులు మోషేకు విరోధముగా మాట్లాడుకున్నారట. ఇంకా మోషే దగ్గర అనలేదు, మోషే గురించి వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ తలస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. దేవునికి ఈ విషయం తెలిసిపోయింది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఏ విషయం మాట్లాడుకున్నా అది వెంటనే దేవుడు వింటాడు, చూస్తాడు. కనుక మనం స్నేహం చేసిన వ్యక్తులతో, మనము ఫోన్లో మాట్లాడే వ్యక్తులతో, మనకు తారసపడిన ఎదుట ఉన్న వ్యక్తితో ఏం మాట్లాడుకుంటున్నామో అనేది కూడా మనం చాలా మెలకువగా ఉండాలి. ప్రతిదానికి మనుషుడు నోటితో ఏం మాట్లాడతాడో ఆ ప్రతి మాటకు దేవుని దగ్గర ఒకరోజు మనం ఆయన సింహాసనం ముందు నిలబడి లెక్క ఒప్ప చెప్పాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు విషయాలు. ఒకటి, నాకు చెప్పకుండా నీవు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? రెండవది, దేవుడు నిన్నే నాయకునిగా పెట్టాడా? మీతోనే మాట్లాడుతున్నాడా? నాతో కూడా మాట్లాడుతున్నాడు, నువ్వే గొప్పేంటి అని అసూయపడ్డారు, హృదయంలో ద్వేషించారు. వాళ్ళు కలుసుకున్నప్పుడు దైవ సేవకునికి విరోధముగా వారు మాట్లాడుకుంటున్నారు. అది కూడా తప్పే. మానవ బుద్ధి ఎలాంటిదంటే వాళ్ళు చేస్తున్నారు, మౌనంగా ఉండు, ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటి ఎక్కడ కొన్నావు చూసారా అంటే వచ్చిన వ్యక్తి అనుకుంటాడు భలే మార్చేశారులే నన్ను చూసి, సంభాషణ ఇంకో దాని మీద భలే పెట్టేశారులే అనుకో. వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళిద్దరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారో ఆ వ్యక్తి కూడా ఊహించగలడు. నేను వస్తున్నాను, వాళ్ళ మాటలు మారిపోతాయి, చాలా అనుకూలంగా మాట్లాడతారు నాకు,
చాలా దేవుడి గురించే మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటారు అని అనుకుంటారు. మోషే గురించి అహరోను మిరియాములు చెడ్డగా మాట్లాడుకోవడం దేవునికి తెలిసిపోయింది. అసూయతో ద్వేషంతో ఉన్నారు, సణుక్కుంటా ఉన్నారు. 3వ వచనంలో దేవుడు దాన్ని విన్నాడు. ఏమని రాస్తుంది చూడండి, యెహోవా ఆ మాట వినెను. నాకు చెప్పండి, యెహోవా ఆ మాట వినెను. దేవుడికి చెవులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఆయన మనం హృదయంలో అనుకునేది కూడా ఆయనకి తెలిసిపోతుంది. అప్పుడు ఏమైంది చూడండి, దేవుడు మోషేను గూర్చి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు అనుకునేది వట్టిది, అయితే మోషే ఎలాంటోడో నాకు తెలుసు అని. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత మంచి మాటో. యోబు గురించి కూడా ఇలాంటి సాక్ష్యమే ఇచ్చాడు. భూమి మీద ఉన్న వారందరిలో ఆయన ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడు అని మోషేను గురించి, తర్వాత యోబు గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఒకవేళ మీరు పక్కన కూర్చున్నవారు మీరిద్దరు కలిసి ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, దేవుడు అన్నాడు వచ్చి, ఇదిగో మీరు అనుకున్నట్టుగా ఆమె అంత చెడ్డది కాదు, ఆమె ఎలాంటిదో నాకు తెలుసు అని ఒక వ్యక్తి గురించి దేవుడు మనుషులతో సాక్ష్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఈ సమయంలో దేవుడు నా గురించి మీ గురించి వేరే వారితో చెప్పాలంటే ఏమని చెప్తాడు? మోషే గురించి భూమి మీద చాలామంది ఉన్నారు, వారందరిలో మామూలు సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు, ఆయన కంటే దీనులు ఎవ్వరూ లేరు అని చెప్తున్నాడు. యేసు ప్రభుకి గుర్తుగా ఉన్నాడు మోషే. కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటూ మత్తయి 11:29లో నేను సాత్వికుడను అని తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. మన గురించి మనం చెప్పుకునేది గొప్ప కాదు, మన గురించి మనుషులు చెప్పుకునేది కూడా గొప్ప కాదు, మన గురించి దేవుడు చెప్పేది గొప్పది, వాస్తవము, సత్యం. మనం అనుకుంటాం మన వ్యక్తిగత జీవితం ఎవరికి తెలియదులే అనుకుంటాం. నిజమే, మనుషులకు ఎవరికి మనం ఏమనుకుంటున్నామో తెలియకపోవచ్చు, మన రహస్య జీవితము ఎవరికి తెలియకపోవచ్చు. ఈ లోకములో అన్యోన్యమైన వ్యక్తులు ఎవరంటే భర్తకు భార్య, భార్యకు భర్త. అంతకంటే దగ్గర వ్యక్తులు ఎవ్వరు ఉండరు. ఈ బాంధవ్యం మించింది ఏది ఉండదు. అయితే భార్య కూడా భర్తకు తెలియకుండా ఎన్నో విషయాలు దాస్తుంది. భర్త కూడా లోకములో ఉన్న వ్యవహారాలు ఏమి చెప్పడు, ఏం చెప్పాలో అదే చెబుతాడు. ప్రతి వారికి ప్రైవేట్ జీవితం అనేది ఉంటుంది. పబ్లిక్ జీవితం అంటే అందరికీ తెలిసింది, ప్రైవేట్ జీవితం అంటే వ్యక్తిగత జీవితం అనేది అందరికీ ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితము వాళ్ళకు మాత్రమే తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు. ఈ భూలోకములో ఎవరెవరు మనసులో ఏమనుకుంటున్నారో గర్జించు సింహము వలె తిరుగుతూ వెదుగుతూ ఉన్న సాతాను కూడా తెలుసు. దాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది. వీళ్ళు అసూయతో, ద్వేషంతో, పగతో ఉన్నారని చూచాడు. మోషే సాత్వికుడుగా ఉన్నాడని కూడా దేవుడు, వీళ్ళిద్దరూ గోతులు తవ్వుతున్నారనే విషయం మోషేకు కూడా తెలుసు. మనకు తెలియదు అవతల వాళ్ళు మన గురించి ఎలా చెడ్డగా ఆలోచిస్తున్నారో. దేవుడు మోషే గురించి చెప్పినట్టు మన గురించి కూడా చెప్పగలగాలి. అలాంటి సాత్వికులుగా, యథార్థవంతులుగా మనము ఉండాలి. ఇప్పుడు ఆయన హఠాత్తుగా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు నాకు చెప్పండి, మీరు ప్రత్యక్షపు గుడారమునకు రండి, మీరు రండి. ఆల్ ఆఫ్ సడన్గా అన్నాడు. అంటే అర్జెంటుగా మీరు ప్రత్యక్ష గుడారకు రండి. హఠాత్తుగా అంటే వెంటనే వచ్చేయండి అని చెప్పాడు దేవుడు. వాళ్ళు అనుకోవడం, దేవుడు తన భక్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం,
వెంటనే వాళ్ళందరినీ ఆయన సన్నిధికి రమ్మనడం ఇవన్నీ అప్పుడే జరిగిపోయినాయి. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు, మనం కూడా రావాలి. ఏం చేయాలి? 5వ వచనంలో కూడా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. కనుక ఆయన రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు, రమ్మని పిలుస్తున్నాడు. మనము ఆయన ప్రత్యక్షపు గుడారము లాంటి మందిరం దగ్గరికి మనం రావాలి. దేవుని మందిరము ఆయన స్వరాన్ని వినే స్థలము. దేవుని మందిరము దేవుడు మనతో మాట్లాడే చోటు. దేవుని మందిరము మనము సమాజంగా కూడుకునే ప్రదేశము. దేవుని మందిరములో మనం ఆయనకు కానుకలు ఇస్తాము, ఆరాధన చేస్తాం, ఆమేన్ అని చెప్తాము. ఒకరి విశ్వాసాన్ని ఒకరు చూసుకొని పురికొల్పబడతాము. దేవుని మందిరములో మనము సహవాసములో ప్రభు బలలో రొట్టె విరుస్తాము. కనుక దేవుడు రమ్మని పిలిచాడు, మీ ముగ్గురు నా గుడారమునకు రండి, ఆజ్ఞ ఇచ్చాడు. పోనీ వస్తే రండి, లేకపోతే లేదు అనడం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేవారు అందరూ తప్పక ఆయన మందిరానికి రావాలి. మనలో భక్తి ఉన్నట్టు గుర్తు ఆయన సన్నిధికి తప్పక రావాలి. దేవుని ఆజ్ఞ అది. సరే, వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారిని పర్సనల్గా పిలుస్తున్నాడు. 6వ వచనంలో వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి అని చెప్తున్నాడు. కనుక దేవుని మాటలు ఏం చేయాలి? వచ్చి నా మాటలు వినుడి. కనుక వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? నిద్ర వస్తుంది అనుకోండి, గిల్లుకోవాలి. డ్రైవర్స్ రాత్రిపూట బండి నడిపినప్పుడు 12, 1 గంట, 2 గంటల వరకు నడుపుతూనే ఉంటారు, తెల్లవారిసరికి వారి గమ్యం చేరుకోవాలని. వాళ్ళ మధ్యలో నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్లో వాటర్ తాగుతారు. కొంచెం ఒక 5 నిమిషాలు నిద్రపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే బాగా తట్టుకోలేకపోతే వాహనం దిగి ముఖం కడుక్కొని ఆ టీ షాపులో మధ్యరాత్రి మంచి టీ, వేడివేడి టీ తాగుతారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే చూయింగ్ గమ్ అంటారు కదా, బబుల్ గమ్ అంటారు. ఆ చూయింగ్ గమ్ నవ్వులుతూ ఉంటారు. ఎప్పుడైతే నోరు పనిచేస్తూ ఉంటుందో నవ్వులుతూ ఉంటారో ఇక నిద్ర రాదు. లేకపోతే ఆ ఓనర్ ఏమంటాడంటే డ్రైవర్కి నిద్ర వస్తుంది కనుక, ఒరే నువ్వు ఏదో ఒకటి కథ చెప్తా ఉండు, అన్న మొన్న మా ఊర్లో ఏమైందో తెలుసన్నా, ఇలాగన్నా అలాగా అన్నా అని చెప్తుంటే, ఓహ్ అలాగా, ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ అలా 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 గమ్యానికి వచ్చేస్తారు. అందరనేమో కారులోనో బస్సులోనో గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. ఈయన మాత్రం అలాగా పాటలు వింటూ అలాగా బబుల్ గమ్ నవ్వులుతూ అలా అలా మేలుకుగా మొత్తం మీద గమ్యానికి చేరుస్తాడు. కనుక వచ్చి నిద్రపోవాలా లేక వాక్యం వినాలా? సరే, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ప్రవక్తతో? నేను దర్శనము కలతో మాట్లాడుతాను. అయితే మోషే విషయంలో అలా కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు గనుక నేను 8వ వచనంలో గూఢభావంతో కాదు కానీ ముఖాముఖిగా నేను మాట్లాడు. మోషే దేవుని స్వరూపమును నిదానించి చూస్తున్నాడు. అది దేవుని సన్నిధి. దేవుడు పిలిచిన మూలానే ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు వచ్చారు. వాళ్ళల్లో మోషే మంచివాడు. ఆయన గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఏమన్నాడంటే, నేను కలల ద్వారా, దర్శనముల ద్వారా, గూఢభావముతో నేను అందరితో మాట్లాడతాను. కానీ మోషే విషయం వచ్చేటప్పటికి నేను ముఖాముఖిగా నా ముఖాన్ని అతనికి దర్శనంగా ఇచ్చి నేరుగా నేను మాట్లాడుతాను. అది నా భక్తుడైన మోషేకును నాకు ఉన్న సత్సంబంధం. అలాంటి మంచి భక్తుడి విషయంలో మీరు ఇలా చెబుతారా అని వారిని దండించాడు. కనుక 2 అనుభవాలు ఉన్నాయి. ఏదో కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడే అనుభవం వేరు, దేవుని స్వరాన్ని ముఖాముఖిగా చూచి మాట్లాడే అనుభవం వేరు. ఏదో చాలామంది చెప్తారు, నాకు దర్శనం వచ్చిందండి, నాకు కళ వచ్చిందని. మనం ఊహించుకుంటాం. మనం ఏమైతే ఊహించుకుంటామో అదే మనకు కళల్లో, దర్శనాల్లో కనిపిస్తుంది. కానీ ఈ దినాల్లో
దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడడం లేదు. ఆ కాలం అయిపోయింది. పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కానిది తొలగిపోతుంది. బైబిల్ గ్రంథం లేనప్పుడు దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా తన ఉద్దేశాన్ని చెప్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పూర్ణమైంది గ్రంథం వచ్చిందో ఇక దేవుడు కళల ద్వారా మాట్లాడడం మానుకున్నాడు. చాలామంది నాకు ఫోన్ చేసి, నాకు ఫలాని కళ వచ్చిందండి, మీరు దాని భావం చెప్తారా అంటున్నారు. నేను అన్నాను, నాకు చెప్పొద్దు ఆ కళ ఏదో, నీకు వచ్చిన కళ అంతా నీవు చెప్పడానికి నాకు వినడానికి టైం లేదు గనుక నీవు వచ్చిన కళను మర్చిపో. చాలా కళలు వస్తాయి, అవన్నీ నెరవేరవు. ఒక ఆమె అంటుంది, ఏమండోయ్ నాకు నీళ్లు ప్రవాహం కళ్ళకు వచ్చిందంటే ఏదో అయిపోద్దండి ఆ రోజు అంటుంది. నేను అన్నాను, అవ్వకుండా ప్రార్థన చేస్తాను, అప్పుడు నీ కళ ఏమవుద్దో చూద్దామన్నాను. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, బోధకులు నేర్పించిన మాటలు ఇవన్నీ. మీరు నమ్మరండి, నా అనుభవం మీకు ఉండదంటారు. ఏ అనుభవం అంత వట్టిదే. దేవుడు కళల ద్వారా మాట్లాడే కాలము కాదు. దేవుడు వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. అయితే దేవుడే స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే, నేను ఒకరితో గత కాలంలో కళలు దర్శనాల ద్వారా మాట్లాడతాను, కానీ నీ విషయంలో లేక మోషే విషయంలో చూడండి ఎలా మాట్లాడతారట. 8వ వచనంలో, గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. ఎందుకంటే అతడు యెహోవా స్వరూపమును నిదానించి, నాతో చెప్పండి, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కొందరి కళ్ళు వెలుగుతూ ఉంటాయి, అగ్నిలా ఉంటాయి. అంటే వాళ్ళల్లో ఎంత ఆశ ఉంటుందంటే, వాక్యం కొరకైన ఎంత ఆకలి దప్పులు ఉంటాయంటే, కన్నురెప్ప వేస్తే ఏదన్నా పోగొట్టుకుంటానేమో అన్నట్టు అలా చూస్తూ ఉంటారు. మరి కొందరు కళ్ళు కోడి కళ్ళు. కోడి అట సగం నిద్రపోద్దట, అది కళ్ళు పూర్తిగా వేయదట, రెప్పలు. అంటే వాళ్ళు వింటున్నట్టుగా ఉంటారు కానీ ఎలా ఉంటారు సరే. మీకు తెలుసా నిద్ర కళ్ళు అంటే ఎలా ఉంటాయో? దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే ఆయన స్వరూపమును నిదానించి చూస్తున్నాడు. ఎలా చూడాలి? ఇప్పుడు మీరెవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అలా చూస్తున్నారు సైడ్కి, మీరేమంటారు? ఇలా పెట్టి, ఓయ్ నీతోనే మాట్లాడదు, ఇలా చూడు అని అంటారు. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. మోషేతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కోడి నిద్రపోలేదు. మోషేతో నేను మాట్లాడుతున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే, నీ మాటలు నాకేం ఎక్కట్లేదు, చాలా బోరుగా ఉన్నాయి నీ మాటలన్నీ, ఇప్పుడేం చెప్పకు, నాకు నిద్ర వస్తుందని అర్థం. కానీ మోషే దేవుడు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ముఖ స్వరూపమును అలా చూస్తున్నాడు నిదానించి. ఆనాడు లుదియా కూడా పౌలు చెప్పు మాటల యందు లక్ష్యముంచిన మూలానే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. మనకేమో సినిమాలు సీరియల్స్ నిదానించి చూడడం అలవాటు, కానీ వాక్యం నిదానించి చూడడం మటుకు చేత కాదు. వాక్యం అనగానే కొంతమందికి నిద్ర వస్తుంది. సరే, మొత్తం మీద దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పాఠం ఏంటంటే, మనము నేరుగా ఆయన స్వరాన్ని వినడానికి ఆశపడాలి. కొందరు బైబిల్ చదువుకోరు, కానీ దర్శనాలు కావాలని ప్రార్థన చేసుకుంటారు. అది చాలా తప్పు. దేవా కలలియ్యి, దర్శనాలియ్యి అంటారు. దేవుడు అన్నాడు, పిచ్చివాడా, నా ఉద్దేశాలన్నీ నేను గ్రంథంలో రాయించేశాను, ఇంకా ప్రత్యేకంగా నేర్చుకునేది ఏమీ లేదు. బైబిల్ చదువుకో, నాకు చదువు రాదు అన్నా సరే చదివించుకో, టీవీలో భక్తులు వాక్యం చెప్పినప్పుడు విను, నా మార్గాలన్నీ నీకు అర్థమవుతాయి అని చెప్తున్నాడు. కనుక మీకు కలలు దర్శనాలు కావాలా? దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడడం కావాలా? 7వ వచనంలో దేవుడు మరి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు? అలాంటి సాక్ష్యము మనం సంపాదించాలి. అతడు ఆదివారము చాలా నమ్మకమైన వాడు అనేది కాదు. నా ఇల్లంతటిలో, నేను అప్పగించిన బాధ్యత అంతటిలో, తన శరీరం అనే ఇల్లంతటిలో, నేను కొనుక్కున్నాను ఈ శరీరాన్ని, నేను కడిగి అప్పగించాను ఈ ఇల్లంతటిలో,
ఈ ఇంటిని నిర్వహించే బాధ్యత అంతటిలో అతడు ఎంతో నమ్మకం. సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కొంతటిలోనా అంతటిలోనా? మనమైతే కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాం. చాడీలు చెప్పే విషయంలో, అసూయ పడే విషయంలో, ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుకునే విషయంలో మాత్రం దేవుడు మన గురించి సాక్ష్యం ఇయ్యలేడు. కోపం తెచ్చుకొని, "ఏయ్, ఏంటి నువ్వు ఆమె గురించి మాట్లాడుకునే విషయం? నాకు తెలుసు ఆమె ఎలాంటిదో, అతడు ఎలాంటి వాడో" అని దేవుడు అడ్డుపడి వాళ్ళను శిక్షిస్తాడు. అసలు భక్తి అనేది మన గురించి మనం చూసుకునేదే కానీ అవతల వాళ్ళని చూసేది కాదు. సరే, గూఢభావముతో కాదు, ముఖాముఖిగా మాట్లాడతాడు. ఎవరైతే నిదానించి చూస్తారో దేవుడు వాడితో మాట్లాడతాడు. మనం ఆరాధనకు వచ్చే ముందే అనుకోవాలి, ఏమని? నేను చర్చిలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించను, నేను ఆవలించను, నేను దేవుడు నాకు ఇవ్వబోయే జవాబు కోసం నేను ఆయన వైపే చూస్తాను అనుకుని రండి. దేవుడు మొదటి వర్తమానంలోనో లేక రెండో వర్తమానంలోనో ఆయన బల్ల దగ్గర ఎప్పుడోకప్పుడు నీ ప్రశ్నకు తప్పగా జవాబు. మీరు మీ వైపు చూస్తూ నిదానించే వారితో మాట్లాడతారా లేక టీవీ చూసే వారితో మాట్లాడతారా? ఎవరితోనైనా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఎదురు బొదురు ఉంటేనే మాట్లాడండి. ఒక ఆయన నాతో అన్నాడు, మీతో మాట్లాడడానికి వస్తున్నారండి పాస్టర్ గారు అన్నాడు. నేను చెప్పండి ఫోన్లో అన్నాను. ఇది ఫోన్లో చెప్పేది కాదండి, మీ దగ్గర స్వయంగా కూర్చొని కళ్ళల్లోకి చూచి నేను చెప్పాలి, నేను వస్తున్నాను ఇప్పుడు అని వచ్చి తన కథ అంతా చెప్పుకున్నాడు. కనుక సుఖీభవ అనే ఆరోగ్య కార్యక్రమం ఏదో వస్తుంది, నాకు ఒంట్లో బాగోలేదని టీవీ ముందు కూర్చుని అది వింటే మనం బాగుపడతామా? ఏం చేయాలి? అది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే చాలామంది దేవుని మందిరానికి రాకుండా టీవీలో వాక్యం చూస్తూ లేకపోతే ఏదో బైబిల్ తెరిచి వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ, ఇప్పుడు ఎవరు వెళ్తారులే, ఇప్పుడు స్నానం చేయాలంటే బద్ధకం, వాళ్ళకి సబ్బు అయిపోద్దోనో ఏంటో. మరి మొత్తం మీద దేవుని సన్నిధికి రావాలి, వచ్చి ఆయన స్వరూపమును నిదానించి అప్పుడే మనం దేవుని మాటను వినగలుగుతాం. మనం సిద్ధపడి రాకుండా దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? నిద్రమోహంతో ఉంటే దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడాడు. సరే, దేవుడు ఏం చెప్తున్నారంటే, నా సేవకులకు విరోధముగా మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఎందుకు, చూడండి 8వ వచనం చివరి భాగంలో ఏమంటున్నాడు? మీరెలా భయపడలేదు? నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరెలా? మనం ఎప్పుడు దేవుని సేవకులకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తి పాపములో ఉంటే అతన్ని సరిచేయాలి. ఏదైనా తప్పు చెబితే ముక్కుసూటిగా వెళ్ళి మాట్లాడాలి. ఇలాగని వినిపించింది ఏంటి అని అడిగేయాలి. అంతేగాని వాస్తవము తెలుసుకోకుండా ఎప్పుడు చెడ్డ మాటలు చెడ్డగా అనుకోకూడదు. ఒక పాస్టర్ గారు చాలా ఖచ్చితంగా ఉంటారట. ఆయనకు ఈయన్ని పంపిస్తే ఆ చర్చిలో ఉన్న పాపులందరూ మారతారని పనిగట్టుకుని ఆ పాస్టర్ గారిని ఆ మందిరంలో వేశారట సేవకుడిగా. ఆయన ఎవరెవరు ఎలా ఉంటారో గమనించి తెలుసుకొని వాళ్ళని మార్చడానికని ఆ వాక్యాలు చూపిస్తూ వాక్యం చెబుతుంటే ఈ పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ పట్టించేసేలా ఉన్నారు. అందరికి అర్థమైపోతుంది ఆయన వాక్యం చెబుతుంటే, ఇదిగో మంచి దెబ్బలు కొడుతున్నాడు ఈయన అని పన్నాగం పన్ని ఒక చెడ్డ స్త్రీని బాడుగకు కుదుర్చుకొని అందరి మధ్యలోకి వెళ్ళి సడన్గా వాక్యం చెబుతుంటే, నేను 6 నెలల గర్భవతిని, నా గర్భం రావడానికి కారణం ఈ పాస్టరే అని చెప్పించింది. అప్పుడు అతను చాలా దుఃఖపడ్డాడు. ఇది అబద్ధం, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను దేవుని సేవకుడిని, కొందరు నా మీద ఇలా చేస్తున్నారు. అమ్మా తప్పు అమ్మా, అలా చెప్పొద్దు, నువ్వు చాలా పాపం అది అని అనగానే ఎవరైతే ఈ మనిషిని పంపించారో వాళ్ళందరూ నిలబడి, ఇలాంటి సేవకుడు మాకొద్దు, ఇతన్ని పంపించేస్తాం, ఇతన్ని వెలివేస్తాం
అని అందరిని దిగమని చెప్పండి, దిగిపోవాలి, పాస్టర్ అక్కడ ఉండకూడదు, దిగిపోవాలి దిగిపోవాలి అని చెప్పి అందరూ గొడవ చేసేసి అతన్ని ఆ ఊరిలో నుండి పంపించేశారట. ఆ తర్వాత కొంతమంది ఆ మనిషి ఎవరో పట్టుకొని వీళ్ళు అడిగితే, ఈ సంఘ పెద్దలు నాకు 10,000 ఇచ్చారండి, వాళ్ళు నిలబడి చెప్పు చాలు, నీకు 10,000 ఇచ్చేస్తామని ముందే డబ్బు ఇచ్చేసారండి, నేను కకృతిపడి ఆ 10,000 కోసం ఇలా అబద్ధం ఆడానండి అని అంటే, ఇదిగో నీకు 20,000 ఇస్తాం, 10,000 కాదు, రా వాస్తవం చెప్పని ఆ సంఘములో మళ్ళా తీసుకొచ్చి, ఇదిగోనమ్మా నా భర్త పలానా పని చేసుకుంటాడు, 10,000 ఇచ్చి ఇదిగో సంఘ పెద్దలు ఇలా చేశారని అందరిలో చెప్పించేశారట. అప్పుడు సంఘ పెద్దలందరూ సిగ్గుపడిపోయి ఆ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు దేశదిమ్మరులు అయిపోయారు, సమాజంలో తల ఎత్తుకోకుండా అయిపోయారట. చూచారా? సరే, తప్పు చేసిన వాడిని నిందించాలి, ఊరుకోకూడదు. అపవిత్రమైన సంబంధాల్లోనూ అబద్ధ జీవితంలో ఉన్న వాళ్ళని నిలదీయాలి. నువ్వు బైబిల్ పట్టుకోవడానికి సమర్థుడు కాదు, ఆగు, ముందు నీ జీవితాన్ని సరిచేసుకో, ఆ తర్వాత మాకు చెప్పు అని అనాలి. కానీ నమ్మకంగా మోషే వలె దేవుని చేత సాక్ష్యము పొంది సాత్వికుడుగా నమ్మకస్తుడుగా సేవ చేసేవారిని మనము ఏమనినా అది చాలా పాపము. దేవుడు వాళ్ళ పక్షంగా అడుగుతాడు, జవాబు అడుగుతాడు. మీరెందుకు భయపడలేదు అని అడుగుతాడు. కనుక మనం చాలా మెలకుగా ఉండాలి. దేవుని కోపానికి గురి అవ్వకుండా మన నోటి మాటల్ని మనం కాచుకోవాలి. సరే, 9వ వచనంలో దేవుని కోపము వారి మీద రగులుకుందంట. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాడు. చూసారా? దేవుడు వారి పాపాన్ని వారికి చూపించి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? అప్పుడు దేవుని కోపానికి ఆమెకు తెల్లని కుష్టు వచ్చేసిందట. 12వ వచనంలో సగమాంసము క్షీణించిన శిశు శవం వలె అయిపోయిందట ఆమె. దేవుని ఉగ్రత ఎంత భయంకరమైందో చూడండి. దేవుని సన్నిధిలో మనము అనాలోచనగా మాట్లాడకూడదు. తెలియని విషయం గురించి మనం ఎప్పుడు తప్పుడు సాక్ష్యం ఎప్పుడు ఇవ్వకూడదు. ఒకవేళ మనకెందుకు అని ఊరుకుంటే మంచిది, కానీ దైవ సేవకులైన వారిని, నమ్మకమైన వారిని మనము తప్పుపడితే దేవుడు వారి పక్షంగా వారిని శిక్షిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తెల్ల పొడలాంటిది వచ్చేసిందట, శవం వలె అయిపోయిందట. మరి మాంసం అంతా క్షీణించి కుష్ఠరోగులు ఎలాగా చేతులు మొత్తం తినివేసి ఉంటారో దుర్వాసన వస్తూ చూడలేక ఇలాగే ఈగలు వాలుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుని కోపము ఆమె మీదకు రాగానే ఆమె ఇలా కుష్ఠరోగంతో అయిపోయింది. అప్పుడు ఏమైంది చూడండి. 11వ వచనంలో వెంటనే అహరోనుకి భయం వేసింది. అన్నాడు, అయ్యో ప్రభువా, అంటే మోషేతో మాట్లాడుతున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. పశ్చాత్తాపం అంటే ఇదే. పాపమునకు శిక్ష ఉంటుంది, పశ్చాత్తాప పడినప్పుడు క్షమాపణ ఉంటుంది. ఇది క్రమం, దైవ క్రమం ఇది. పైన దేవుడున్నాడు, మధ్యలో మోషే ఉన్నాడు, ఆ కిందేమో మిరియాము లాంటి పాపులు ఉన్నారు. ఇప్పుడు పాపం చేయడం సహజమే. పాపం చేసినప్పుడు దేవుడు మన పాపాన్ని మనకు గుర్తు చేస్తాడు. గుర్తు చేయగానే అహరోను మిరియాములు పశ్చాత్తాప పడినట్లు మనం నోరు విప్పి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? మేము అవివేకంగా చేశాం, అంటే తెలియక చేశాం, మేము పాపం చేశాం అని ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే మోషే వాళ్ళ గురించి దేవునికి మొరపెట్టాడు. చూసారా? 13వ వచనంలో మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు. మోషేను వాళ్ళు ప్రభువా అంటున్నారు. అంటే ఇప్పుడు మన ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరు? మనం కూడా యేసు ప్రభు నామములో, ప్రభు సన్నిధిలో మనము పాపులమని ఒప్పుకోవాలి. మనము పాపులమని ఒప్పుకుంటేనే దేవుడు మనలను క్షమిస్తాడు. నేను నీతిమంతుణ్ణి అని ఈ బొత్తం కూడా పెట్టేసి బిక్కుమోహం వేసేసి నేను ఎవరిది దొంగిలించుకు రాలేదు,
నేను ఎవరితో చెడ్డ సంబంధంగా ఉండలేదు, లేకపోతే నేను కష్టపడి తెచ్చుకున్నది తింటున్నాను, అది నీ నీతి దేవుడి దృష్టిలో మురికి గుడ్డ. యేసు ప్రభుని నమ్మకపోవడమే గొప్ప పాపం, ఆయన సన్నిధికి రాకపోవడమే గొప్ప పాపం, నీతిమంతుడని అనుకోవడమే గొప్ప పాపం, ప్రభు అధికారంలో ఉండకపోవడం పాపం, చేయమన్నది చేయకపోవడం పాపమే. కనుక దేవుని క్షమాపణ మనకు కావాలి అంటే మనం పాపులమని ఒప్పుకోవాలి. కొందరు అనుకుంటారు, నేను కానుకలు ఇస్తున్నాను కదా, నేను బాప్టిసం తీసుకున్నాను కదా, నేను పేరు మార్చుకున్నాను కదా. మార్చుకున్నా, బాప్టిసం తీసుకున్నా, మనము ఈ మానవ శరీరములో ఉన్నంత కాలము మనము పాపులమే. ఎప్పుడైతే మనం పరలోకానికి ఎత్తబడతామో అప్పుడు నిత్యరక్షణ పొందిన వారము అవుతాము. కాకపోతే యేసు ప్రభుని నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఏంటంటే, యేసు ప్రభుని నమ్మని వారు పాపము వాళ్ళ హృదయంలో ఉంచుకొని కావాలని పాపం చేస్తున్నారు. యేసు ప్రభుని నమ్మిన వారు బయట ఉన్న పాపంతో నిత్యము పోరాడుతూ ఉన్నారు. యేసు ప్రభుని నమ్మని వారికి సైతాను లోపల ఉంటాడు, నమ్మని వారి విషయంలో బయట ఉండి వారిని శోధిస్తూ, ఇది తేడా. ఇంతకీ మీ పరిస్థితి ఎలా ఉందో మీరు చూసుకోండి. సరే, ఎప్పుడైతే దేవుడు వారి తప్పు వారికి చూపించాడో వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు, ప్రార్థన చేశారు. అప్పుడు మోషే వారి పక్షంగా తండ్రికి మొరపెట్టాడు. ఏమనంటే, దయచేసి ఈమెను బాగు చేయని ప్రార్థన చేయగానే అప్పుడు యెహోవా మోషేతో ఇదంతా ఒక మీటింగ్ అన్నమాట. దేవుడు వారి పాపాన్ని వారికి చూపించి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు చేయవలసిన పని వీళ్ళు చేశారు. వెంటనే దేవుడు మళ్ళా దిగి వచ్చి వారితో మాట్లాడు, సరే క్షమిస్తాను, అయితే 7 దినములు ఆమె పాలెము వెలుపల శిక్ష అనుభవించాలి. అంటే ఈ 7 దినములలో ఆమె ఏం చేయాలంటే పాలెము బయట ఉండి పశ్చాత్తాపడాలి. అది దేవుని ఉద్దేశం. మీకు నాకు ఏం తెలుసు దేవుని ఉద్దేశం ఏంటో? దేవుడు చెప్పింది నోరు మూసుకొని చేయడమే, వివరాలు అడగకూడదు. ఆయన 7 రోజులు నాకు పనిష్మెంట్ పెట్టాడు, ఊరు చివర ఉండమన్నాడు. అవసరమైతే ఏం తినకుండా ఉపవాసంతో పశ్చాత్తాపడుతూ, అయ్యో అయ్యో నీవు ఏర్పరచుకున్న దాసుని ఇలా అన్నాను, ఇలా అనుకున్నాను, ఇలా మాట్లాడుకున్నాము, దేవుడు నేను చేసింది తప్పని నాకు చెప్పాడు అని ఈ 7 దినములు ఉపవాసములో ఉన్నప్పుడు పశ్చాత్తాపడుతూ, ఆ పొరపాటు నేను ఇంకా ఎప్పుడూ చేయను అనుకుంటే అప్పుడు దేవుడు మళ్ళా ఆ కుష్ఠరోగాన్ని 7 సార్లు ములిగిన తర్వాతే కదా నయమాను కుష్ఠరోగం పోయింది. కనుక మిరియాము కూడా 7 రోజులు బయట ఉండమని చెప్పాడు. 7 రోజుల వరకు ఆమె అలాగే కుష్ఠరోగంతో బయట ఉన్నది, బాగా పశ్చాత్తాపడి ఉంటుంది. అందుకని దేవుడు 7 రోజుల్లో ఆమె రోగాన్ని పోగొట్టాడు. కనుక తాను మళ్ళా తిరిగి ఒక క్రొత్త వ్యక్తిగా దేవుని సన్నిధిలో ప్రవేశించింది. ఇక మూలుగుద్దా, మళ్ళా సణుక్కుంటుందా, ఏమనుకుంటుంది, మళ్ళా రోగం వచ్చేస్తుందేమో, ఇక నేను జాగ్రత్తగా ఉంటాను. దేవుడు కరుణించి ఓ పక్కన చిన్న శిక్ష పెట్టాడు, మరో ప్రక్కన క్షమాపణ ఇచ్చాడు, మళ్ళా తిరిగి బాగు చేసి తన ప్రజలతో కలిపాడు. ఈ విధంగా కొనసాగింది. పాపమునకు శిక్ష కుష్టు. 11వ వచనంలో అహరోను పశ్చాత్తాపం చూచాం. 12వ వచనంలో మేము అవివేకులము, పాపులము, పాపం చేశాము, క్షమించు, క్షీణించిన శవం వలె ఉండనీయొద్దు అని మొరపెట్టుకున్నాడు. మోషే ప్రార్థన చేశాడు, దేవా ఈమెను బాగు చేయమని ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు జవాబిచ్చాడు, శిక్షించి క్షమించాడు. తర్వాత ఆమెను చేర్చుకున్నట్టు మనం చూడగలం. సరే, ఈ అధ్యాయంలో నుండి కొన్ని మేళ్ల గురించి మనం చెప్పుకుందాము. ఒక 3 విషయాలు. ఒకటి, 2వ వచనంలో ఆనాడు అహరోను మిరియాములు చేసినట్టే మనం కూడా పాపము చేశామని ఒప్పుకోవాలి. విరోధముగా మాట్లాడాము, అసూయపడ్డాము, సణుక్కున్నాము, గర్వించాం. వాళ్ళు ఏమంటున్నారు, నీ చేతనేనా, ఆయన మా చేతను పలికింపలేదా అంటే అహంకారం, గర్వం అన్నమాట. దేవుడు చూచాడు,
4వ వచనంలో ప్రత్యక్షపు గుడారములో ఆయన వారితో పిలిచి తన మాటలు వినిపించి సరిచేశాడు. కనుక మనం కూడా దేవా, మేము కూడా తప్పిపోయాం, మేము కూడా కొన్నిసార్లు సణుక్కున్నాం, కొన్నిసార్లు ద్వేషించాం, అసూయపడ్డాం. అయితే మీరు మా పొరపాటును మాకు చెప్పినందుకు నీకు స్తోత్రాలు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసినందుకు నీకు స్తోత్రాలని దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. నాతో సహా మనందరం హృదయములో పాపం చేసిన వారమే, అసూయ ద్వేషాలతో ఉన్నవారమే, నమ్మకమైన వారిని దూషించిన వారమే. మనలో ఎన్నో బలహీనతలు పెట్టుకొని మనము నీతిమంతులమైనట్టు నీతిమంతులైన వారిని మనం దూషించాము చాలాసార్లు. అయితే దేవుడు మనలను శిక్షించే ముందు మనతో మాట్లాడాడు, వాక్యం ద్వారా మనలను సరిచేస్తున్నాడు. నేను ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఒక వాక్యం చెప్పాను. ఏమనంటే గాడ్స్ డిసిప్లైన్, అంటే దేవుడు చేయు క్రమశిక్షణ. హెబ్రీ 12లో రాయబడిన ఆ అంశంలో ఏముందంటే, మీరు శిక్షలో పాల్గొనకపోతే దుర్బీజులు, మీరు కుమారులైతే శిక్షలో పాల్గొంటారు అని దేవుడు రాయించిన మాటను చెప్పాను. అంటే దేవుడు సరిచేయు మనుష్యుడు ధన్యుడు. సామెతల గ్రంథంలో ఏమని రాస్తుందంటే, నీ కుమారుని శిక్షించుట మానుకొనకము, నీ కుమారుని శిక్షిస్తే వాడు పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు రక్షిస్తావు అంటున్నాడు. అంటే దేవుని శిక్షణలో ఎవరు పెరుగుతారో వాళ్ళు అసలైన శిక్ష నుండి తప్పించుకుంటారు. కనుక దేవుని శిక్షణ మనకు అవసరమా లేదా? అవసరం. దేవుడు శిక్షించు మనుషుడు ధన్యుడట. చూడండి, సామెతలు ఒక వాక్యం చూపిస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతాను. చూడండి, సామెతలు 3:11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దించును. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఒకవేళ దేవుడు అహరోన్ని మిరియామును ప్రేమించలేదనుకోండి, వారిని ప్రస్తుతం గద్దించకుండా వారిని నిత్య శిక్ష కోసం సిద్ధపరుస్తాడు. మీకు ప్రస్తుత గద్దింపు కావాలా, నిత్య శిక్ష కావాలా? సరే, ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు అహరోను మిరియామును ప్రేమించబట్టే వారిని రమ్మని పిలిచి మరి వాళ్ళ తప్పు వాళ్లకు, ఇదే దేవుని ప్రేమ. దేవా, నన్ను నీవు ప్రేమిస్తున్నావు గనుకనే నన్ను రమ్మని పిలిచి నీ సన్నిధిలో నిలబెట్టి కూర్చోబెట్టి నా బలహీనత, నా పొరపాటు నాకు చూపించినందుకు నీకు, నన్ను నీవు సరిచేస్తున్నందుకు స్తోత్రాలు. వాళ్ళందరినీ సరిచేయడం మానేసి నిత్య శిక్ష కోసం వారిని సిద్ధపరుస్తున్నాడు. అయితే మన విషయంలో అలా కాదు. మనం ఒక చిన్న చిన్న దెబ్బలు కొట్టి మనకు మన బలహీనతలు, మన పాపం ఏంటో సరిచేసుకునేలా మనకు ఆయన, ఈ అనుభవం మీ జీవితంలో ఉంటే, దేవా, ఒక కుమారుణ్ణి తండ్రి శిక్షించినట్టు నన్ను నీవు సరిచేస్తున్నందుకు నీకు స్తోత్రం. రమ్మని పిలిచి మరి సరిచేశాడు. వాళ్ళ అసూయను, వాళ్ళ విరోధ మాటల్ని, వాళ్ళ కలహాన్ని, వీటన్నిటిని దేవుడు సరిచేశాడు. 2వ మేలు 6-8 వచనాల్లో దేవుడు అందరితో కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతుంటే, ఆయన మనతో అయితే గూఢభావముతో దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. హెబ్రీ గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, నానా విధములంటే కలల ద్వారా, దర్శనాల ద్వారా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు. అంటే పూర్వకాలము వేరు, ఈ దినములు వేరు. పూర్వకాలము దేవుడు అనేక రకాలుగా అనేక మందితో మాట్లాడాడు. కానీ ఈ దినముల యందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పలికిన మాటలు గ్రంథములో రాయించి ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో
కనుక ఎవరైనా మీతో నాకు దర్శనం వచ్చింది, నాకు కల వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు, మా అయ్యగారికి దేవుడు ఏదో చూపించారంట అంటే నోరుమొయ్యి, చదువు, హెబ్రీ 1-2 చదువుకో అని చెప్పాలి. ఇక్కడ మేలు ఏంటంటే లోకమంతా అజ్ఞానంలో ఉన్నారు. ఏవో కళలు, దర్శనాలు, పాస్టర్ గారికి ఏదో కనిపించిందట నీ గురించి అదేదో అని ఈ అజ్ఞానంలోనే ఉండిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. దేవుడు మనతో ముఖాముఖిగా ఏ అనుభవం మంచిది. ఇప్పుడు నేను ఒక చర్చికి వెళ్ళాను, అక్కడ మనందరం ప్రభువుని ఆరాధించుకుందాం అన్నారు. ఓహో, ఇక్కడ ఎలా ఆరాధన చేస్తారో చూద్దాం అనుకున్నాను. అందరూ లేచి నిలబడండి అని చెప్పి గంట సేపు నిలబెట్టాడు. ఎంతసేపు? కుర్చీలు ఉన్నాయి కానీ గంట సేపు నిలబెడు. అందరూ 2 చేతులు పైకెత్తారు. మీరు చేతులు పైకెత్తి ఎంతసేపు ఉండగలరు అన్నాడు. మోషేకే చేతులు లాగినాయి. అలా 2 చేతులు పైకెత్తమన్నాడు, పాట పాడమన్నాడు, డ్యాన్స్ వేసుకోవాలని డ్యాన్స్ వేసుకోమని అన్నాడు. ఎంత గోలో కింద పడిపోవడం. అసలు స్త్రీ పవిటి చెంగు ఉన్నదో లేదో కూడా చూసుకోవట్లేదు, ఎంత అసహ్యంగా ఉందో. మళ్ళీ ఆవిడెవరు వచ్చి మళ్ళీ కప్పడం, మళ్ళీ ఇలా పడగానే ఇలా కప్పడం, ఎంత చండాలంగా ఉందో ఆ ప్రదేశం అంతా కూడా. చీ. సంఘంలో, ప్రాథమ సంఘంలో ఎప్పుడు ఎవరు ఇలా పడిపోలేదు. ఆరాధన అంటే పడిపోవడం కాదు, ఆరాధన అంటే కింద పడి కొట్టుకోవడం కాదు. అప్పుడు అనుకున్నాను ఇక్కడ దయ్యం ఉంది, దురాత్మ ఉంది, సాతాను సన్నిధి కానీ దేవుని సన్నిధి. వీళ్ళు ప్రతి ఆదివారం పడిపోతారు, ప్రతి ఆరాధన సమయంలో కొట్టేసుకుంటారు, ఆరాధనని బాధేసుకుంటారు. పూనకం వచ్చిన వ్యక్తి ఎలా అయిపోతాడో దయ్యము పట్టిన వాళ్ళే అలా గింజుకుంటారు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఎవరు అలా ఊగిపోరు, గంతులేయరు, అలా వెర్రి మాటలు మాట్లాడరు, అలా కింద పడిపోరు. నాకు విసుగొచ్చేసింది. అక్కడ నన్ను బోధకునిగా పిలిచారు. ఆరాధనని మొదలుపెట్టి గంటన్నర సేపు ఓ పాటలు ఆరాధన కాదు. లేకపోతే హల్లెలూయా అన్నాడు. అంటే పిచ్చి మాట, నోటికి ఏదొస్తుంది వాగేయడమే అన్నమాట. ముఖాన్ని వికారంగా చేసుకుంటున్నారు, ఓ ఏడు చేస్తున్నారు. అది పాపం విషయమై పశ్చాత్తాపం కాదు. ఈ డ్రమ్ము స్పీడ్ అయ్యి కొలది డ్యాన్స్ కూడా స్పీడ్ అయిపోతుంది. డ్రమ్ ఆగిపోగానే అప్పుడు మళ్ళా అని మొదలవుతుంది. మళ్ళా ఇదేదో సర్కస్ కంపెనీ అనుకున్నాను నేను. సర్కస్ కంపెనీలు ఇంతే కదా, బఫూన్ ఆడిస్తూ ఉంటాడు కదా. అయ్యయ్యో, ఇది ఆరాధన. పోనీ గ్రంథంలో ఎవరైనా అలాంటి ఆరాధన చేశారా? అది మందిరం అని తీసేసి సర్కస్ కంపెనీని పెట్టుకుంటే ఇంకా పడతాలేస్తూ ఉంటారు కదా. అన్యులు ఎవరైనా వచ్చి దేవుని మాటలు విందాం, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుట అంటే ఏంటో చూద్దామని ఎవరైనా వస్తే దీనికంటే సంతే బాగుందని మార్కెట్కి వెళ్ళిపోతారు. చూసారా, చాలామందికి తెలియదు ఆరాధన అంటే ఏంటో. స్త్రీతో ప్రభు చెప్పాడు యోహాను 4:24, దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముగా ఉండి పాడు. అది ఆరాధన. జీవితం మారిన తర్వాత, దేవా నేను ఘోరమైన పాపిని, నన్ను రక్షించావు, నీకు స్తోత్రాలు. నిజమైన ఆయన ఆ మిరియాము వలె నేను కూడా ఎంతో సణిగాను. నా జీవితం బాగోలేదు కానీ అవతల వాళ్ళు తప్పులు పట్టాను, నన్ను క్షమించావు. కుష్ఠరోగం అనే చిన్న కష్టం పెట్టావు, అయినా నా దుఃఖ ప్రార్థన విని నన్ను మళ్ళా బాగు చేశావు. నీవిచ్చిన క్షమాపణకై నీకు స్తోత్రాలు. అదండి ఆరాధన. నా తప్పును నాకు చూపించినందుకు నీకు స్తోత్రాలు. నన్ను నిత్య శిక్షకు కాక ఒక తండ్రి వలె ఉండి నన్ను సరిచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు అని మంచి మాటలు చెప్పి దేవుణ్ణి స్తుతిస్తే మంచిదా, ఓ చేతులైతే గంతులేస్తే మంచిదా? కనుక దేవుడు కోరినట్లు మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి, అందరితో కళలతో దర్శనాలతో మాట్లాడుతున్నావు కానీ గూఢభావముతో ముఖాముఖిగా నాతో నీవు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలని దేవుని స్తుతిద్దాం. 9-14 వచనాల్లో వాళ్ళు పాపం చేశామని ఒప్పుకున్నారు, మిరియాము అహరోనులు. అయితే మోషే యేసుక్రీస్తు వలె తండ్రికి విజ్ఞాపన చేశాడు. దేవుడు వచ్చి ఏం చేశాడు? క్షమించాడు. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం చూడండి, సంఖ్యాకాండంలోనే. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల వానిని
శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలుకు కనుక పాపం చేసింది మిరియాము, కుష్ఠరోగం వచ్చింది గనుక పాలెములో నుండి, కానీ దేవుడు 7 రోజుల్లోనే ఆమెను తిరిగి వెనక్కి తీసుకువచ్చాడు. దేవుడు మనల్ని కూడా శిక్షించాడు మన పాపం వలన, కానీ కొద్ది కాలమే. చేసిన పాపానికి అసలు నరకానికి పోవాలి, కానీ దేవుడు నరకానికి పంపకుండా చిన్న శిక్షకు మాత్రమే అప్పగించాడు. మీ జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎలా చిన్ని శిక్షతో విడిచిపెట్టాడు. ఏమండి, తండ్రి ఏ బిడ్డనైనా చచ్చిపోవాలని కొడతాడా? కానీ ఎందుకు కొడతాడు? మార్పు చెందాలి. గట్టి దెబ్బలు కొడతాడా, చిన్న దెబ్బలు కొడతాడా? కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని కొట్టేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుని ఏడ్చేస్తారు. అమ్మ గట్టిగా కొట్టేసినట్టున్నారు అని. అమ్మ నా బిడ్డ ఎంత ఏడ్చేస్తుందో, అయ్యో ఏడ్చారు. మళ్ళీ బయటకు వచ్చేసి నేను బాగా తన్నాలి అంటాడు. కానీ మనసులో మాత్రం అయ్యయ్యో అనవసరం కొట్టాను, బాధపడ్డదేమో. మానవులైన మనమే మన బిడ్డల విషయమై అంత ప్రేమ కలిగి ఉంటాం కదా. దేవుడు కూడా 70 రోజులు అనలేదు. ఏమన్నాడు? మిరియాము 7 రోజులు నువ్వు ఊరు బయట ఉండు, ఈ 7 రోజుల్లో నువ్వు పశ్చాత్తాపడాలి, ఇంకెప్పుడు ఆ తప్పు చేయకూడదు. కనుక దేవుడు మనకు పెద్ద శిక్ష వేసి నశింపజేశాడా, చిన్ని దెబ్బలు కొట్టి సరిచేశాడా? దేవుణ్ణి ఆరాధించడానికి ఇది ఎంత గొప్ప కారణమో. చాలామందికి లేని అనుభవం ప్రపంచంలో, మన రాష్ట్రంలోనే కాదు, చాలామందికి లేని అనుభవము. పాటలు పాడడం వచ్చు, సాక్ష్యాలు చెప్పడం వచ్చు, కానీ బైబిల్లోని అనుభవాల్ని మన జీవితానికి అన్వయింప చేసుకొని, నిజమే నాయన, మిరియామును చిన్న శిక్షతో విడిచిపెట్టినట్టు నాకు కూడా చిన్న శిక్షలు పెట్టి నన్ను క్షమించినందుకు నీకు స్తోత్రాలు అని మనం దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు ఎంత ఉప్పొంగిపోతాడో. దేవుడికి ఇంపైన సువాసనలా ఉంటుంది మనం చేసిన ఆరాధన. కనుక ఈనాడు మీరు ఆరాధన చేయలేదేమో, ఈనాడైనా ఈ 3 విషయాల గురించి దేవునికి స్తుతులు చెప్పి ముగిస్తాను. మనం పాపం చేశాము, మనల్ని శిక్షించకుండా ఆయన మనలను దర్శించి 2, 3, 4 వచనాల్లో రమ్మని పిలిచి మాటలు వినిపించి మన పొరపాటును మనకు చూపించాడు. రెండవది, అందరితో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతుంటే మనకైతే ముఖాముఖిగా చివరిది మేలు, మనం పాపం చేశాం, యేసుక్రీస్తు నామములో దేవుడు మన పాపములను చిన్న శిక్షతోనే విడిచిపెట్టాడు. వీటినన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. మా చిరునామా డాక్టర్ బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0888277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.